దేశంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానున్నాయి. మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు అవుతుందని అంచనా. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైలు మార్గం రానుంది. ఆలేరు, వలిగొండ, గుల్లగూడ, ముసాయిపేట, గజ్వెల్ మీదుగా ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్ ఖరారు చేశారు. 2 ఏళ్ల క్రితం రైల్వే శాఖ తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు ఔటర్ రింగ్ రైలు ప్రతిపాదిత మార్గం ద్వారా 508 కిలోమీటర్లు. తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదన 508.45 కిలోమీటర్లు, రెండోది 511.51 కిలోమీటర్లు, మూడోది 392.02 కిలోమీటర్లు. ఈ మూడింటిని పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి 2 ప్రతిపాదనలు రీజనల్ రింగ్ రోడ్కు దూరంగా ఉంటాయని, మూడోది పరిగణలోకి తీసుకోవాలని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అలైన్మెంట్ను ఖరారు చేసింది. 508 కిలోమీటర్ల మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తక్కువైనా అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో రానుంది. 392 కిలోమీటర్లలో రింగ్ రైలు ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ రానుంది. దీనికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్ ఖరారు చేశారు. 2 చోట్ల ఈ దూరం 11 కిలోమీటర్లు ఉంటుంది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు రాను. కొత్త లైన్ను ఎత్తుగా ఫ్లైఓవర్లలో నిర్మిస్తారు. ముసాయిపేట, గుల్లగూడ, బూర్గాల, వలిగొండ, వంగపల్లి, గజ్వెల్, ఆర్ఓఆర్ ప్రాంతాలుగా ప్రతిపాదించారు.